తాడేపల్లిగూడెంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. మాజీ కౌన్సిలర్ ఆర్యవైశ్య సంఘ గౌరవ అధ్యక్షులు, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు, సుమారు 1000 మంది ఆర్యవైశ్యుల స్నేహితులు, 31వ వార్డు ప్రజలు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. మారం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రస్తుతం వ్యాపారస్తుల మీద, ఆర్యవైశ్యుల మీద జరుగుతున్న దాడులు, బెదిరింపులు ఇక కొనసాగితే ఊరుకునేది లేదని మారం వెంకటేశ్వరరావు పరోక్షంగా అధినేత కొట్టుకు సవాల్ విసిరారు. ఇన్నాళ్లు ఒక ఎత్తుగా నడిచిన తీరుని, ఇప్పుడు నడిచే తీరుని ప్రజలు గుర్తించాలని ఆయన సురకలు అంటించారు. కోట్లాది విలువ చేసే భవనాలను కూల్చివేసింది ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ కాదా? నూతన భవన నిర్మాణాలు నిర్మించి వ్యాపార భవన నిర్మాణాలు చేపట్టిన ట్యాక్స్ వసూలు చేసిన సంగతి అందరికీ తెలుసు. ఇకపై ఇటువంటి దోపిడీ సాగదని, కొట్టు సత్యనారాయణ కంటే పెద్ద రౌడీ ఎవరూ లేరంటూ కొట్టుని ఘాటుగా మారం విమర్శించారు. అందరూ వ్యాపారస్తులు అందరూ బంగారం కొట్టుకోళ్ళు, వ్యాపారం, ధాన్య వ్యాపారం, ఇంకోటి రకరకాల వ్యాపారస్తులు అందరూ రియల్ ఎస్టేట్ చేయాలంటే భయపడిపోయి తోటకూరకు అమ్ముకునే పరిస్థితికి వచ్చేసాం రియల్ ఎస్టేట్లో అందరూ. ఎందుకంటే ఎకరానికి 10 లక్షలు బిల్డింగ్ కడితే 50 లక్షలు, కోట్లాది రూపాయలు అడుగుతున్నావు. నువ్వు మానుకో, బెదిరింతో మానాలే. ముందు వ్యాపారస్తులను బెదిరించి నువ్వు తాడేపల్లిగూడెంలో సుఖ ప్రశాంతులతో ఉండలేవు. ఒక టైంలో కూడా వ్యాపారస్తుని ఒక నిర్ణయం తీసుకొని మేము వెళ్ళిపోవడం ఎందుకు జరుగుతుంది? మీ దగ్గర డెవలప్ చేయగల దమ్ముంటే నేను తాడేపల్లిగూడెంలో ఇచ్చేసా, నేను ఇది చేస్తా అని చెప్పు రా. ఒకసారి కూర్చున్న ప్రెస్ మీట్ లో నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ తాడేపల్లిగూడెం ప్రజల్ని నువ్వు మంచివాడు అని అనిపించుకుంటే నేను మళ్ళా ఈ రాజకీయంలో రానని చెప్పి నేను అందరూ కూడా చెప్పడం జరిగింది. అలాగే మీరు వలిశెట్టి శ్రీను గారిని విమర్శించవచ్చు. శ్రీను గారిని దగ్గరుండి 5 సంవత్సరాలు చూసిన రాజకీయంగా నువ్వు అబద్ధం ఆడుతున్నావు అనేది అందరికి ప్రజలకు తెలుసు. కానీ ఇవాళ తాడేపల్లిగూడెంలో ఇంకా మీరు ఇంటికి వెళ్ళే పరిస్థితి వచ్చేసింది. ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయినారు. మీరు ఇంకా అంతకింతం పెట్టుబడి పెట్టకుండా గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతో మీరు ఓట్లు కొని గెలిచారు. ఇప్పుడు పెట్టుబడి పెట్టే అవకాశం వస్తుంది అంటే వలిశెట్టి నాయకత్వం, వలిశెట్టి శ్రీనివాస నాయకత్వం. అందరికీ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ, అలాగే వైఎస్ఆర్ ఒక అతన్ని గత 3 రోజుల క్రితం గాంధీ బొమ్మ సెంటర్లో 5 లక్షల రూపాయలకి సెటిల్మెంట్ చేసుకున్నాం. 5 లక్షలు అతనికి తేవలేక ఆల్రెడీ 3 లక్షల రూపాయలు వాటిలో ఉన్న అందరి దగ్గర ఏదో పాపం అతను అప్పులో ఏదో తెచ్చుకొని 3 లక్షలు ఇస్తానంటే కుదరదని చెప్పి అడగొడటానికి జేసీబీలు పంపావు. అలాగే మాది 20 కోట్ల రూపాయల కాంప్లెక్స్ కొట్టేసావు ఫస్ట్ ఎక్కి. నువ్వు ఏంటని అడిగితే ఉలవాల పార్టీ ఉన్నాడు నీ పార్ట్నరు, నువ్వు పార్ట్నర్షిప్ చేస్తే కొద్ది మేము కొట్టేస్తాం, అలా చేసేస్తాం. అలాగే బైపాస్ రోడ్లో 5 కోట్ల రూపాయల ఆస్తిని నువ్వు డిస్ప్లాన్ చేసావు. అలాగే తాడేపల్లిగూడెంలో బిల్డింగ్ కట్టాలంటే భయపడే పరిస్థితికి వచ్చావు. అది ఎవరు తీసుకొచ్చారు ఏంటి అనేది మీకు ఒక్క నెల రోజుల్లో ఆ పరిస్థితులన్నీ కూడా తాడేపల్లిగూడెం నుంచి వెళ్ళిపోతున్నాయి. కొత్త సాంప్రదాయం వస్తుంది తాడేపల్లిగూడెం. చక్కగా తాడేపల్లిగూడెంలో వ్యాపారస్తులందరూ కూడా చక్కని ప్రశాంత వాతావరణంలో వ్యాపారం చేసుకునే రోజు దగ్గరగా వచ్చింది. అలాగే ప్రతి మానవుడు లోన్ పెట్టుకొని లేకపోతే వడ్డీలకి తెచ్చి ఇల్లు కట్టాలంటే నీకు డబ్బులు ఇవ్వాలి. నీకు డబ్బులు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి తేవాలి? అలా పరిస్థితుల్లో తాడేపల్లి ఇవాళ ఒక్కరోజు ఈ నెల రోజుల్లో తాడేపల్లిగూడెంలో 270 బిల్డింగ్లు స్టార్ట్ అయినాయి. అంటే ఎంత చక్కని ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటుందో తాడేపల్లిగూడెం ఒక్కసారి మీ అందరూ ఆలోచించాలి. సోదరులారా, కొట్టు సత్యనారాయణ మాటలు నమ్మకండి. మళ్ళా కనపడ్డం ఇంట్లో ఉంటాడు, రూమ్లో ఉంటాడు, ప్రాతలకు ఎవరికి అందుబాటులో ఉండడు. నాలాంటి వాళ్ళ మటుకు ఫస్ట్ కాకేస్తాడు. అది అందరికీ తెలిసిన విషయమే, కొత్తగా నేను చెప్పక్కర్లేదు. అలాగే కొట్టు సత్యనారాయణ 5,000 ఇస్తాడు, 7,000 ఇస్తాడని నేను చెప్తున్నాడు. నాకు కూడా చెప్పాడు. నేను అధికమైన డబ్బిచ్చి నేను తాడేపల్లిగూడెం కొనేస్తా, తర్వాత చూస్తాను అంతేంటి అంటాడు. మీరు అందరూ డబ్బులు తీసుకోండి, వలిశెట్టి శ్రీను గారిని గెలిపించండి. కొట్టు సత్యనారాయణ డబ్బుకి ఏమీ లేదు, అది కష్టపడిన డబ్బు కాదు. ఎందుకంటే కానీ తాడేపల్లిగూడెం ప్రజల మీద మోసపోయి మీ మాటలకి ఈ రోజు నేను చెప్తున్నాను. మీరు ఏమి చేశారో ఒక్కసారి చక్కగా ప్రెస్ మీట్ ఇచ్చి చెప్పు. అంతేగాని వాళ్ళు దొంగళ్ళు, వీళ్ళు త్వరలో ఇవన్నీ కూడా నేను చెప్పు. నువ్వు నీకన్నా తాడేపల్లిగూడెంలో అవినీతి పరుడు ఎవరన్నా ఉన్నారంటే ఒక కొట్టు సత్యనారాయణని ఈ సభాముఖంగా తెలుసుకోవాలి. అలాగే ఈరోజు అంటే నువ్వు వెళ్ళిపోతున్నావు, నీ అంతు చూస్తా. నేను పైన జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, నేనే రాజుని ఇక్కడ
వీళ్ళ అవతలేమో వీళ్ళ బ్రాహ్మణ కాదు. బొరిసెట్టి శ్రీను గారు కూడా మంచి నాయకుడు. మీరు ఎలాంటి బెదిరింపులు మాని, మీరు బెదిరింపులకు ఎవరు కూడా తాడేపల్లిగూడలో తావివ్వద్దు. అలాంటి వ్యక్తి ఎవరో పిచ్చపిచ్చోళ్ళందరూ తిరుగుతున్నారు ఊళ్ళో, రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరిని పట్టించుకోవద్దు. మన తాడేపల్లిగూడెం డెవలప్ అవ్వాలంటే బొరిసెట్టి శ్రీను నాయకత్వం, బొరిసెట్టి శ్రీను నాయకత్వం. అలాగే పల్లెగూడెంలో మళ్ళా మనకి విజయోత్సవ సభ మినిస్టర్ అయ్యాక బొరిసెట్టి శ్రీను గారు ఇక్కడే నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఆ వాసీనాథ ఫస్ట్ గుడికి వచ్చిన వ్యక్తి ఎవరైనా సరే తాడేపల్లిగూడెంలో గెలిచి తీరుతారో అది తథ్యం, ఇదివరకు జరిగింది. అలాగే మా వాసీనాథ గుడికి వచ్చి శ్రీనివాస్ గారు ఒక్కళ్ళే ఫస్ట్ ఆశీర్వాదం తీసుకున్నారు. అలాగే వైఎస్ఆర్ అందరూ కూడా ఇవాళ బొరిసెట్టి శ్రీను గారు వెనకాల ఉన్నారు. కాదని ఒక ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఈ రుజువు పెంచుకెళ్తే నేను రేపు పొద్దునే రాజీనామా చేసి వెళ్ళిపోతా. తాడేపల్లిగూడెం 14,000 ఓట్లు వన్ సైడ్ గా బొరిసెట్టి శ్రీను గారి నాయకత్వాన్ని, వన్ సైడ్ గా బొరిసెట్టి శ్రీను గారి నాయకత్వాన్ని ఒప్పుకున్నారు. కానీ మీరు వెయ్యో మాట్లాడుతున్నారు. డబ్బుల గురించి మాట్లాడద్దు. డబ్బుల గురించి మాట్లాడితే ఒక మార వెంకటేశ్వరకే తెలుసు నీ గురించి, ఎవరికే తెలుసు తాడేపల్లిగూడెంలో. అలాంటి మాటలో ఒక పేకాట ఆడితే వాళ్ళు అంటావు, లేకపోతే దొంగలు అంటావు, సెటిల్మెంట్ అంటే ఏంటిది? ఇవన్నీ ఒక రూమ్ రౌడీ నువ్వు, ఒక రూమ్ సెటిల్మెంట్ నువ్వు. అలాగే వైఎస్ఎస్ని ఒక తగులో ఒక అన్నదమ్ముల మీద తగు పెట్టించి 22 లక్షల రూపాయలు మా పెద్ద మనుషులతో వైఎస్ఎస్తో తీసుకున్నావు. ఏకైక వ్యక్తి నువ్వు. ఇవన్నీ కొద్దిగా ఈ 4 నెలలు జాగ్రత్తగా ఉండి ఎలక్షన్ పని చూడవలసిందిగా మీరు కోరుతున్నాను. ఇలాంటివి మాట్లాడితే మీరు ఇంకా కోల్పోతారు. మొత్తం మీకు తేడా వచ్చేసింది. జాగ్రత్తగా మీరు ఆరోగ్యం చూసుకోండి సార్. అయ్యా